ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. పేదరికంలో పుట్టి ఎస్ఐ కావాలి, కానిస్టేబుల్ కావాలి అనేటటువంటి అభ్యర్థులు కోచింగ్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థుల కోసం నేను ఈ శుభవార్తను శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున తీసుకురావటం జరిగింది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి శ్యామ్ సార్ పేదరికంలో పుట్టి పట్టుదల, క్రమశిక్షణ అనేటటువంటి ఆయుధాలను పెట్టుబడిగా పెట్టి అడుగులో అడుగేసుకుంటూ అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి శ్యామ్ సార్. ఇంత అత్యున్నతమైనటువంటి స్థానానికి వచ్చినప్పటికీ ఆయన ప్రారంభించినటువంటి తొలి అడుగులు పేదరికంలో అనుభవించిన కష్టాలను మరిచిపోలేదు. అందువలనే తనలా కష్టపడేటటువంటి పేదవారిని ఆదుకోవాలని, వారికి తన చేతనైన సాయం చెయ్యాలని, పేదరికం కారణంగా వారి ప్రతిభ అనేటటువంటిది ఆగిపోకూడదు, వారి ఆశయము అనేది అణగారిపోకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ స్కాలర్షిప్ టెస్ట్ని రూపొందించడం జరిగింది. యూనిఫామ్ ధరించాలి అనే ఆశయం నీకుంటే పేదరికం నీకు అడ్డు కాదు, నీకు అండగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిలుస్తుంది అని తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు, ఆంధ్ర ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ భరోసానిస్తుంది ఈ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా. ఈ స్కాలర్షిప్ టెస్ట్ యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ టెస్ట్ మే 22వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆశయాలలో అతి ముఖ్యమైన ఆశయాలు ఇవి. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, ప్రతిభకు పట్టం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆశయం. బిల్ గేట్స్ ఒక మాట అంటాడు, పేదవాడిగా పుట్టటం నీ తప్పు కాదు, పేదవాడిగా ఉండిపోవటం నీ తప్పే అని. శ్యామ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక మాట అంటుంది, నిరుద్యోగిగా పుట్టటం నీ తప్పు కాదు, నిరుద్యోగిగా ఉండిపోవటం నీ తప్పే అని. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఈ అవకాశం మే 22వ తారీఖున మీ తలుపు తడుతుంది. అదృష్టము అనేది ఒక్కసారే తలుపు కొడుతుంది, దురదృష్టం తలుపు తీసేదాకా కొడుతుంది. కాబట్టి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇస్తున్నటువంటి ఈ అదృష్ట అవకాశాన్ని చేజార్చుకోకండి. ఈ ఎగ్జామ్ ఆదివారం మే 22వ తారీఖున ఆన్లైన్లో మాత్రమే ఈ ఎగ్జామ్ జరుగుతుందండి. ఎందుకంటే మీరు వ్యయ ప్రయాసలకు పడకుండా మీ ఫోన్లోంచే ఈ పరీక్ష రాసుకునే అవకాశాన్ని మీకు కల్పించడం జరుగుతుంది. ఈ పరీక్ష తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుందండి. ఎందుకంటే త్వరలో జరగబోతుంది కాబట్టి ఆంధ్ర అభ్యర్థులు, తెలంగాణ అభ్యర్థులు ఇద్దరూ కూడా ఈ పరీక్ష రాయవచ్చు. ఇద్దరికీ కూడా మేము ఇచ్చేటటువంటి ఆఫర్లన్నీ కూడా వర్తిస్తాయి. ఈ పరీక్ష ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే, ఇది 3 గంటల పాటు జరిగేటటువంటి పరీక్ష. అర్థమెటిక్ 34 క్వశ్చన్లు 34 మార్కులు, రీజనింగ్ 16 ప్రశ్నలు, ఇంగ్లీష్ 20 ప్రశ్నలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 25, ఇండియన్ హిస్టరీ 20, ఇండియన్ పాలిటీ 9, జాగ్రఫీ 11, ఇండియన్ ఎకానమీ 9, ఫిజిక్స్ 10, కెమిస్ట్రీ 7, బయాలజీ 9, తెలంగాణ హిస్టరీ 13, తెలంగాణ మూమెంట్ 17, మొత్తం 200 ప్రశ్నలతో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరుగుతుంది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రశ్నాపత్రాలు చాలా స్టాండర్డ్గా ఉంటాయి. నిష్ణాతులైనటువంటి అధ్యాపకులచే తయారు చేయబడతాయి. ఎంత స్టాండర్డ్గా ఉంటాయి అంటే, ఈ ప్రశ్నలు డైరెక్ట్గా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చేటువంటిది జరిగింది. కాబట్టి ఈ పరీక్ష రాస్తే నీకు వచ్చేటటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి అంటే, నీ యొక్క ప్రతిభ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్, నీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అనేది తెలుసుకోవచ్చు. నువ్వు ఏ సబ్జెక్ట్లో బలంగా ఉన్నావో, ఏ సబ్జెక్ట్లో బలహీనంగా ఉన్నావో తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అభ్యర్థులు పోటీ పడే ఈ పరీక్షలో నీ రేంజ్ ఏమిటి, నీ స్థానం ఏమిటి, నీ ర్యాంక్ ఏమిటి అనేటటువంటిది తెలుసుకోవడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ నీకు కల్పిస్తున్నటువంటి గొప్ప అవకాశం ఇది. కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోండి. ఈ పరీక్షలో 1/5
నెగిటివ్ మార్కింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అది మీకు అలవాటు చేయటం కోసం 1/5 నెగిటివ్ మార్కింగ్ అనేటటువంటిది ఉంటుందండి. ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం దగ్గరకు వద్దాం. మీరు ఈ పరీక్ష రాసి మీ ప్రతిభను గనుక మీరు నిరూపించుకోగలిగితే ఈ పరీక్ష ద్వారా శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటి అంటే, ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులు ఇద్దరికీ కూడా వర్తిస్తుందండి. ఈ పరీక్షలో మొదటి 10 ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు ఫ్రీ కోచింగ్, అది ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు, లేదా మీకు ఆన్లైన్లో కావాలితే ఆన్లైన్ కోచింగ్ కావచ్చు, లేదా మోడల్ టెస్ట్ కావాలితే మోడల్ టెస్ట్లో మీకు ఏది కావాలంటే ఈ మూడిట్లో దాన్ని ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోర్స్ అయితే ఆంధ్ర వాళ్ళకి కాకినాడలోను, తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్లోనూ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ కోర్స్ అయితే మీకు ఎక్కడున్నా సరే ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 11 నుండి 50 ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు ఈ 3 కోర్సులలో 50% ఫీజు రాయితీ కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ 51 నుండి 100 వరకు ర్యాంకులు సంపాదించినటువంటి విద్యార్థులకు ఈ 3 కోర్సులలో ఆఫ్లైన్ కోర్స్ ఆర్ ఆన్లైన్ కోర్స్ ఆర్ మోడల్ టెస్ట్లో ఈ మూడిట్లో కూడా 25% ఫీజు రాయితీ కల్పించడం జరుగుతుంది. ఇక 101 నుండి 2000 వరకు ర్యాంకులు సంపాదించినటువంటి విద్యార్థులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోచింగ్ ఫీజు 9000 అండి. ఆ 9000 కోర్సుని వారి కోసం కేవలం 999కి మాత్రమే ఇవ్వటము అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ 11 నుంచి 50 ర్యాంకులు వచ్చిన వారికి, 51 నుంచి 100 ర్యాంకులు వచ్చిన వారికి ఆన్లైన్ కోర్సు తీసుకోవాలనుకుంటే ఈ 999లో 50%, 25% ఫీజు రాయితీ కల్పించడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆన్లైన్ కోర్స్ ఫీజు 9000 కదా, దాంట్లో 50% ఏమనుకుంటారు. కాదు, ఈ 999లో 50% అనమాట. ఓకే, ఇక 2000 నుండి ఆ పై ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులకు ఈ కోర్స్ ఆన్లైన్ కోర్స్ 1999 రూపాయలకి కేటాయించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ కోర్సులన్నీ కూడా 3 నెలల కాల పరిమితికి వితౌట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో విద్యార్థులందరూ కూడా మీరు అత్యంత ప్రతిభను కనుక కనపరిస్తే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఫ్రీగా కోచింగ్ పొందడం కానీ 50% ఫీజు రాయితీ పొందడానికి కానీ, లేదా 25% ఫీజు రాయితీ పొందడానికి కానీ, లేదా 9000 కోర్సుని 999 రూపాయలకే పొందడానికి కానీ, లేదా 1999కే పొందడానికి కానీ మీకు అవకాశం ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ విషయాన్నే చెబుతున్నాను. హౌ టు రిజిస్టర్. మీరు రిజిస్ట్రేషన్ కోసం ఈ వీడియో కిందనిచ్చినటువంటి డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్, గూగుల్ ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. మీ ఈమెయిల్ ఐడి, మీ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మొబైల్ నెంబరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటివన్నీ కూడా మీకు వాళ్ళు అడగడం జరుగుతుంది ఆ గూగుల్ షీట్లో. దాన్ని ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఏ ఫోన్ నెంబర్లో అయితే చేశారో ఈ గూగుల్ ఫామ్, అదే ఫోన్ నెంబర్తో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ కాకినాడ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత డౌన్లోడ్ నెంబర్ తప్పనిసరిగా ఒకే విధంగా ఉండాలి. అంటే మీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఫోన్ నెంబరు, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకునే ఫోన్ నెంబరు ఒకటే ఉండాలండి. ఓకే, ఏ నెంబర్తో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, ఏ నెంబర్లో అయితే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారో ఆ యాప్లోనే మీకు పరీక్ష జరుగుతుంది ఆదివారం. అయితే పరీక్ష జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ఒక అభ్యర్థి ఒక్కసారి మాత్రమే పరీక్ష రాయగలుగుతాడు. అంటే మీరు ఒక గంట సేపు 10 గంటలకి పరీక్ష రాయడం మొదలుపెట్టారు, మీరు 10:15కో 10:30కో ఏదైనా అనివార్య కారణాల వల్ల ఎగ్జామ్ మధ్యలో ఆపి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే కుదరదు. సో మీరు ఒకసారి పరీక్ష స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మీకు ఫోన్ కాల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే వాటిని లిఫ్ట్ చేయకుండా డిక్లైన్ చేసి మీరు మీ పరీక్షను 1 గంట వరకు కొనసాగించాలి.
అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పరీక్షను పూర్తి చేసేటటువంటి అవకాశం లభ్యమవుతుందండి. ఇక మరి ఆలస్యం ఎందుకు, వెంటనే కింద ఉన్న డిస్క్రిప్షన్ని క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయండి, అదేవిధంగా మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆదివారం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, మీ ప్రతిభను నిరూపించుకోండి, ప్రతిభావంతమైనటువంటి సమాజ నిర్మాణంలో మీరు భాగం కండి. మీ కలలు కనేటటువంటి యూనిఫామ్ ఉద్యోగం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఎస్ఐ కానిస్టేబుల్గా మీరు అవతరించండి. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలంగాణ విద్యార్థుల కోసం తెలియజేయబోతున్నాను. ఒక స్వచ్ఛంద సంస్థ వారు ఈ పరీక్షలో ప్రతిభావంతులైనటువంటి 300 మంది తెలంగాణ విద్యార్థులకు ఉచిత భోజన వసతి, ఉచిత కోచింగ్ వసతి కల్పించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ప్రతిభావంతులైన అంటే మొదటి ర్యాంకుల్లో సాధించినటువంటి తెలంగాణ విద్యార్థులకు ఆ స్వచ్ఛంద సంస్థ వారికి ఆ లిస్ట్ ఇవ్వటం అనేది జరుగుతుందండి. వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. మీరు గనుక విల్లింగ్ చూపించినట్లయితే కోచింగ్ శామ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరుగుతుంది. భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాలన్నీ కూడా ఆ స్వచ్ఛంద సంస్థ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ విద్యార్థులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పరీక్ష ద్వారా 300 మంది అభ్యర్థులకి ఉచిత కోచింగ్ కూడా లభ్యం కావడం జరుగుతుంది, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే. ఓకే, సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విజేతలు మాత్రమే విజేతలను సృష్టిస్తారు అనే విషయాన్ని మర్చిపోకండి. రండి, కలిసి నడుద్దాం, కలిసి ప్రయత్నిద్దాం, కలిసి గెలుద్దాం. ఆల్ ది బెస్ట్.